Step into Value Zone. Value Zone. Hypermart. Button. గర్భం చేస్తే లక్షల గిఫ్ట్. అరేరే, ఈ కాన్సెప్ట్ ఏదో సినిమాలో చూసామే అని అనుకుంటున్నారు కదా. ఎస్, కొత్తగా వచ్చిన స్వాతి ముత్యం నరుడా ఓ నరుడాలో స్పర్మ్ డొనేషన్ గురించి పూర్తిగా వివరించారు. అయితే రియల్ లైఫ్లోనూ ఇలాంటి స్ట్రాటజీని వాడుతూ మోసాలు చేస్తున్నారు కేటిగాళ్ళు. గర్భం చేస్తే 13 లక్షలు ఇస్తామని చెప్పారు. అంతే, ఇది తెలిసిన యువకులు ఆ కంపెనీ ముందు లైన్లు కట్టారు. మీరు నిరుద్యోగులా? ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఉద్యోగం చేసే వాళ్ళైనా పర్వాలేదు. పగలు ఉద్యోగం చేసుకుంటూ రాత్రి 1 గంట లేదా 2 గంటల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. లక్షల్లో ఆదాయం అంటూ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఓ సంస్థ సోషల్ మీడియాలో చేసిన ప్రచారంతో నిరుద్యోగులంతా అలర్ట్ అయ్యారు. ఇంతకీ చేయాల్సిన పనేంటి అంటూ ఆ సంస్థకు ఫోన్లు కొట్టారు. నిర్వాహకులు వెంటనే రియాక్ట్ అయ్యారు. మరేం లేదు, భర్తల వల్ల సంతానం కలగక ఇబ్బందులు పడే లేడీస్ కు బిడ్డలు పుట్టించడమే మీ పని. ఈ జాబ్ లోకి వచ్చే యువకులు ఎవరైనా సరే ఆ మహిళకు సంతాన భాగ్యం కలిగిస్తే వారి బ్యాంక్ అకౌంట్ లో 13 లక్షల రూపాయల నగదు బహుమతిని మా కంపెనీ అందజేస్తుంది. సంతానం కోసం మా కంపెనీలో రిజిస్టర్ చేసుకున్న మహిళల నుంచి మేము ఆ మొత్తానికి కొంత కమిషన్ కలుపుకొని మేము బిల్లు వేస్తాం. ఈ జాబ్ వల్ల మీకు లక్షల్లో డబ్బులు వస్తాయి. వారికేమో పండంటి బిడ్డలు పుడతారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దిగువన ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చూసిన నవాడా ప్రాంతంలోని నిరుద్యోగ యువకులతో పాటు ఉద్యోగం చేస్తున్న యంగ్ బాయ్స్ కూడా ఆ సంస్థకు వెంటనే రింగ్ చేశారు. మీ స్పందనకు వందనాలు. సాటి ఆడమనిషికి సంతాన భాగ్యం కలిగించాలని, తద్వారా డబ్బు కూడా వెనకేసుకోవచ్చు అన్న మీ తెలివికి అభినందనలు. ఎవరైతే ఈ బిడ్డలు పుట్టించే జాబ్ చేయాలనుకుంటున్నారో వారంతా 799 రూపాయలు మా సంస్థలో కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి మిగతా వివరాల్ని అందజేస్తాం అన్నట్టు కాంట్రాక్ట్ ఓకే అయిన వెంటనే జాబ్ లో చేరిపోవాలి సుమండి అంటూ వారి ఫోన్లకు రిప్లైలు వచ్చాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు దొరికే ఈ జాబ్ కోసం నవాడా ప్రాంతంలో వందలాది మంది వారు చెప్పినట్లుగా రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ఆ పక్క రోజు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ ఆఫీసు దగ్గర క్యూ కట్టారు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న కుర్రాలను ఆఫీస్ రూమ్ లోకి పిలిచిన ఆ సంస్థ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓకే, మీరు ఒక్కొక్కరు 5,000 నుంచి 20,000 రూపాయల దాకా సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మీరు గర్భం చేయబోయే అమ్మాయి అందాన్ని బట్టి ఈ రేటు 5,000, 10,000, 15,000, 20,000 ఇలా 4 కేటగిరీల్లో ఉంటుంది. ఈ డిపాజిట్ తతంగం పూర్తయితే ఇక మీరు గర్భం చేసే జాబ్లో ఎంచక్కా చేరిపోవచ్చంటూ వివరించారు. పనిలో పరిగా వారికి ఆ యువతుల ఫోటోలు కూడా చూపించారు. ఒకవేళ మీరు కష్టపడ్డా బిడ్డలు పుట్టకపోతే మీరు పడ్డ కష్టానికి ఓ 5 లక్షలు మాత్రం చెల్లిస్తాం. బిడ్డ పుడితే మాత్రం 13 లక్షలు గ్యారంటీ అంటూ చెప్పుకొచ్చారు. ఇది నమ్మిన యువకులు పెద్ద సంఖ్యలో ఓ ఫోటో సెలెక్ట్ చేసుకోవటం, ఆ ఫోటో దిగువన ఉండే సెక్యూరిటీ డిపాజిట్ కట్టేయటం జరిగిపోయాయి. ఈ అగ్రిమెంట్లన్నీ పూర్తయిన తర్వాత ఇక ప్రెగ్నెన్సీ జాబ్లో చేరిపోవచ్చని ఆ సంస్థ సిబ్బంది చెప్పిన మాటలు విని సంతోషంగా వెనుదిరిగారు. డబ్బులు కట్టడం పూర్తయింది, అగ్రిమెంట్లు అయిపోయాయి.
లక్షల్లో సొమ్ము ఆఫీస్ నిర్వాహకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే వారు చెప్పిన డేట్ ప్రకారం అక్కడికి వెళ్లిన యువకులకు ఆఫీస్ క్లోజ్ అయి ఉండడం కనిపించింది. ఎన్ని రోజులు తిరిగినా ఆ తాళం తెరుచుకోదని తేలిపోయింది. యథావిధిగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఆఫీసు తాళాలు పగలగొట్టారు. అక్కడ దొరికిన డాక్యుమెంట్లు, బాధితులు చెప్పిన వివరాల సాయంతో ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ ఏజెన్సీ పేరుతో ఉద్యోగుల చెవుల్లో క్యాబేజీలు పెట్టి డబ్బు కొట్టేసిన సంస్థ మేనేజర్ మున్నా కుమార్ను ముందుగా అరెస్ట్ చేశారు. వాడిచ్చిన ఆధారాలతో ఓ లేడీతో పాటు మరో 7 మందిని తీసుకొచ్చి లోపలేశారు. మొత్తానికి ఈ జాబ్ ఏజెన్సీ మేనేజర్ మున్నా కుమార్ మాటలు నమ్మి వందల సంఖ్యలో వేలకు వేలు పోగొట్టుకున్న యువకులు మాత్రం ముఖం వేలాడేసుకుని ఇంటి ముఖం పట్టారు. ఇటీవల కాలంలో మోసాలనేవి కామన్ అయిపోయాయి. కానీ ఓ వెరైటీగా జరిగిన ఈ మోసం మాత్రం బీహార్ రాష్ట్రంలో సంచలనం రేపింది.